ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి కేక్ అనుకుంటున్నారా? జూన్ 13న నా బర్త్డే అండి. ఇంకా ఈ కేక్ స్పెషల్ ఏంటంటే మా అన్నయ్య నా కోసం చాలా ప్రేమతో చాలా దూరం నుంచి సెండ్ చేశాడనమాట. ఇంకా కేక్ విషయానికి వస్తే చాలా ఎమ్మీగా ఉంది. లుక్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. యాక్చువల్గా అయితే నాకు ఈ బర్త్డే చేసుకోవాలని ఇంట్రెస్టే లేదండి. ఆ రోజు ఎందుకు నాకు చాలా లోన్లీగా అనిపించింది అనమాట. లోన్లీనెస్ కంటే మీన్స్ భయం ఎక్కువగా అనిపించింది. మనకి ఎప్పుడైనా కూడా మీరు అబ్జర్వ్ చేసింటే ఒక 24-25 వరకు బర్త్డేస్ అంటే ఎగ్జైట్మెంటు, షాపింగు, కేక్ కటింగు, సర్ప్రైజ్లు అవన్నీ ఆలోచన ఉంటుందండి. పెళ్ళి కాదు, పిల్లలు మన లైఫ్లోకి ఎప్పుడైతే ఈ చిచ్చర పిడుగులు ఎంటర్ అవుతారో అప్పటి నుంచి ఈ బర్త్డేలు, యానివర్సరీలు వాటికంటే మించి ఆ ఇయర్స్ వస్తున్నాయంటే అప్పుడే మన లైఫ్లో నుంచి ఒక ఇయర్ వెళ్ళిపోయింది. ఇంకా మనం ఏం చేసాము, ఏం చేయాలి, ఎప్పుడు అవుతుంది అని ఇవే టెన్షన్స్ ఉంటాయి. అవునా కదా చెప్పండి? నాకైతే లిటరల్లీ అదే ఆలోచన పడింది. అరే అబ్బా, అప్పుడే నాకు ఇంత ఏజ్ వచ్చేసింది, వెనకలు తిరిగి చూస్తే ఏం చేశానురా నేను ఇప్పటి వరకు అంటే ఏమీ లేదన్నమాట. అసలు ఇలాంటి భయాలు మీకు కూడా అప్పుడప్పుడు కదులుతూ ఉంటాయా? నాకైతే ఇలా బర్త్డే లేదు, యానివర్సరీలు వచ్చినప్పుడు మాత్రం ఆలోచిస్తే అలాంటి భయాలు వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా కేక్ అయితే కట్ చేసేసుకున్నాము. నేను, మా ఆయన, మా చిన్నోడు కలిసి. మా అబ్బాయి విషయంలో ఏంటంటే అండి, నేను లక్కీ ఫీల్ అవ్వాలో లేకపోతే బాధపడాలో తెలియదు కానీ లక్కీగానే ఫీల్ అవుతాను. వాడు ఇలాంటి కేక్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, లేస్లు కానీ, ఒక్క ఐస్ క్రీమ్, అది ఓన్లీ వెనీలా లేకపోతే బటర్ స్కాచ్ అవి మాత్రమే తింటాడు. మిగతా ఏమీ తినడనమాట. నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ నాకు కొంచెం పని ఎక్కువ అవుతుంది కానీ ప్రతి ఒక్కటి హోమ్ మేడ్ చేయాలంటే. బట్ ఇట్స్ ఓకే. మనం పిల్లలకి ఒక 5 years వరకు. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే అండి, ఫాదర్స్ బయటికి వెళ్ళి వాళ్ళ కోసం అసెట్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. మనం ఇంట్లోనే ఉన్నాం, మన బాబు కోసం, మన పిల్లల కోసం ఏమైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. మీరు వాళ్ళకి క్రియేట్ చేయాల్సిన మెయిన్ అసెట్ ఏంటి తెలుసా? మనం ఇచ్చేది వాళ్ళకి వాళ్ళ హెల్త్ అన్నమాట. నిజంగా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వాడికి ఏ నొప్పి, ఏ రోగం లేకుండా హెల్తీ ఉన్నాడంటే అంతకు మించిన ఆస్తి ఇంకొకటి ఉందా? మీకు అనిపించిందా ఎప్పుడైనా? అందే మీరు అస్సలు ఫీల్ కాకండి. మీ పిల్లలకి మంచిగా హోమ్ మేడ్ లేకపోతే సెర్చ్ చేసి, మీకు రాకపోతే యూట్యూబ్ వీడియోలు చూసి హోమ్ మేడ్ ఇంటిలోనే నీట్గా హెల్తీ ఫుడ్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ పెట్టండి. అంతకు మించి ఆలోచన ఏమి పెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంతే. ఇంకా తర్వాత మేము వచ్చేసి హోటల్కి వెళ్దామని చెప్పేసి, మా ఆయన బర్త్డే కదా అని బయటికి తీసుకొచ్చాడనమాట. ఇక్కడ ఫుడ్ అయితేనో అండి, రెస్టారెంట్ చూస్తే అస్సలు ధూమ్ ధామ్ ఉందన్నమాట. చాలా క్లాసీగా దుబాయ్ దర్బార్ అని చెప్పేసి కాస్ట్లు కూడా మామూలుగా లేవు, విపరీతంగా ఉన్నాయి. సరే, ఇంకా టేస్ట్ కోసం చాలా ఎగ్జైటెడ్ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంత కాస్ట్ ఉన్నాయి కదా, సరే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి వెయిట్ చేసాం. కానీ నిజం చెప్పనా, చిన్న చిన్న డాబాలలోనే చాలా బాగుంటాయని అనిపిస్తుంది ఈ రెస్టారెంట్లోనే ఫుడ్ టేస్ట్కి. ఒక స్టార్టరు బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. స్టార్టర్ అయితే ఓకేగా ఉంది అని, ఆ బిర్యానీ అయితే ఏంటో ఒక రకమైన చేదులాగా ఉందండి. అస్సలు నచ్చలేదన్నమాట నాకు. సో ఇంకా ఫాస్ట్గా మా బాబు ఏమో ఆడ విపరీతంగా అల్లరి చేసేస్తున్నాడు. వాడు అస్సలు ఉండట్లేదు. నేను ఇంతకుముందే చెప్పాను కదా, వాడు బయట ఫుడ్ అస్సలు తినడు అని చెప్పేసి. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందన్నమాట. మేము తింటుంటే వాడేం తినట్లేదు అసలు. ఇంకా నాకు లోపల మనసులో అదే ఉంది, అరే మేము తింటున్నాం వాడు తినట్లేదే అని చెప్పేసి ఒక చిన్న గిల్ట్ ఫీల్ ఉంది. అక్కడున్న ఇంటీరియర్స్ మొత్తం
మొత్తం అద్దాలు లైట్స్ అవే ఉన్నాయి. వాటికేమో మా వాడు ఫోన్ తీసుకొని పట కొట్టేస్తున్నాడు. ఆల్రెడీ ఒక రైతా వచ్చేసి కింద పడేశాడనమాట. వాళ్ళు వచ్చేసి క్లీన్ చేసేసారు. ఎందుకు మాకు ఆ రోజు అంత అన్కంఫర్టబుల్ అనిపించింది. మేము ఎప్పుడూ హోటల్కి వెళ్ళినప్పుడు మరీ ఇంత తొందరగా బయటకు వచ్చేయలేదు. అక్కడ హోటల్లోనూ ఎవరు లేనందువల్ల మాకు ఫస్ట్ అన్నీ ఫాస్ట్గానే ఇచ్చేసారు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసామన్నమాట. అది పరిస్థితి. ఎప్పుడైనా కూడా అండి పెద్ద హోటళ్ళు, రెస్టారెంట్లు దాటికి మించి నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళాలి నిజంగా అని అనుకుంటే ఇలా హోటల్స్కి. ఈ హోటల్స్ కంటే ముందు దాబాకి వెళ్ళండి. దాబాకి వెళ్తే స్పేషియస్గా ఉంటాయి. మనం పిల్లల్ని ఒకవేళ వదిలేసి ఆడుకోనికి కూడా కొన్ని ప్లే ఏరియా అవన్నీ ఉంటాయన్నమాట డాబాలలో. సో మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు ఇలాంటి హోటల్స్ కంటే. ఇంకా మా చిన్నోడు తినలేదు కదా, అందుకోసమని ఇంటికి వచ్చేసిన తర్వాత ఫాస్ట్గా వాడి కోసం ఈ ఆలూ ఫ్రై చాలా ఇష్టంగా తింటాడు. ఈ ఆలూ ఫ్రై అలాగే సేమియా ఉప్మా చేసి పెట్టేశాను. ఇంకా వాడు హ్యాపీ, నేను హ్యాపీ. ఇంకా మా ఆయనేమో తొందరగా వచ్చేసాం కదా, అందుకోసం అని చెప్పేసి ఎగ్జామ్స్ ఉన్నాయి మా ఆయనకి, ఇంకా చదువుకుంటానని చెప్పేసి లోపలికి వెళ్ళాడు. ఇంక ఇలా గడిచింది అన్నమాట నా బర్త్డే ఇవాళ అయితేను. మీరైతే నాకు విష్ చేయండి అబ్బా, ఓకేనా? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ముందు చెప్పినవి ఏమైనా మీకు అగ్రీ అనిపించిందంటే నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీ బర్త్డే వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నాలాగే ఆలోచిస్తారా లేకపోతే అవేం ఆలోచించరా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? అలాగే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని. బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.